జిహ్వ నాసిక మొదలైనవన్నిటికీ కూర్చి మూడు భేదాలు చెప్పవచ్చు. త్వక్ అనగా చర్మం. దీనికి ఈ చర్మ సంబంధాలు స్పర్శ, వాయువు. అంటే నువ్వు ముట్టుకుంటే తెలుస్తుంది, వాయువు వచ్చినప్పుడు వాయువు వచ్చిందని కూడా తెలుస్తుంది దీన్ని తెలుసుకోవాలంటే. తర్వాత శ్రవణ సంబంధాలు శబ్దం, జిహ్వ సంబంధాలు రసం, వాక్కు. అంటే దాని రుచి తెలుసుకోవడానికి. రెండోది నువ్వు మాట్లాడాలంటే కూడా అదే జిహ్వ. తర్వాత నాసిక సంబంధాలు గంధం, తర్వాత అశ్విని కుమారులు. సో వాసన గ్రహించేది. అందుకోసమే మీకు యోగం చెప్పినప్పుడు ప్రతిరోజు ఉదయం పూట లేవగానే అగరబత్తీలు వెలిగించుకుని కూర్చోండి అని చెప్పడంలో ఉన్న రహస్యం ఇదే. ఎందుకంటే బ్రహ్మముహూర్తంలో నువ్వు ఎప్పుడైతే యోగానికి కూర్చుంటున్నావో ఆ సమయంలో విహారానికి వచ్చినటువంటి అశ్విని దేవతలు ఎక్కడ పరిమళభరితమైనటువంటి సుగంధ వాసనలు వస్తాయో అక్కడికి వస్తారు వాళ్ళు. వచ్చి నువ్వు మామూలుగా మందు కొడతానుగా వెలిగించుకు పడుకుంటే వాడు వెళ్ళిపోతాడు. రాత్రి 2 వరకు సినిమా చూసినా అగరబత్తి వెలిగించుకుని పడుకున్నావు అనుకో, దోమలు కొట్టకుండా. అప్పుడు ఏం చెప్తాడు ఆయన? ఏం చేయలేడు, వెళ్ళిపోతాడు. లేదు లేచి కూర్చుని గురువుగారు తిట్టాడు, మీరెవరు రావట్లేదు, అది వేరే సంగతి. లేచి వచ్చేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు 4:15 వచ్చేసి కూర్చుని యోగానికి కూర్చున్నాడు అనుకో, ఈ వాసన తెలిసి వచ్చినప్పుడు వీడిని ఆశీర్వదిస్తాడు. వీడి ప్రయత్నం సఫలీకృతం కావాలని. అర్థమైందన్న? నువ్వు నమ్మితే ఉంది, లేకపోతే లేదు. ఓకే. తర్వాత చిత్త సంబంధాలు చింతన విషయం వాసుదేవుడు. సో చిత్తానికి అధిపతి ఎవరున్నారు? నువ్వు చింతన చేసేది వాసుదేవుడు. అంటే మనస్సుని నీవు నిర్లిప్తంగా అనగా వాసన లేకుండా చేసినప్పుడు వచ్చేటువంటి నెక్స్ట్ డెవలప్మెంటు చిత్తం. ఈ చిత్తానికి సంబంధించినటువంటి విషయం శోధన చేసేటువంటిది ఇది చిత్తం చేస్తుంది. దీనికి వాసుదేవుడు ఆయన ఇన్ఛార్జ్. తర్వాత మనస్సంబంధం చంద్రుడు. చంద్రమా మనసో జాతః. పౌర్ణమి రోజు ఎందుకు చేస్తున్నాం మనం? సరే పూజ పెట్టలేకపోతున్నాం, మీరందరూ నిద్రపోతే పడిపోతూ ఉంటే నేను పూజ పెట్టలేకపోతున్నాను, నా తప్పు కాదు అది. సో అది మీరు పూజ ఎందుకు పెట్టట్లేదని నన్ను క్వశ్చన్ చేసిన వాళ్ళు ఆశ్రమంలో కొంతమంది ఉన్నారు. మీరు పూజ మానేస్తున్నారు గురుగారు. నేను మానేసానా అంటే ఏంలే, ఒక నెపం తీసుకొచ్చి నా మీద వెయ్యాలి. ఎక్కడ చూసినా, ఆశ్రమాలు చూసినా, బయట చూసినా, అన్ని చోట్ల చూసినా బురద మా నెత్తి మీద ఉండాలి ఎప్పుడు. మీరు మాత్రం ఏదైతే అంటుకోదు. బురదలో తామర పువ్వులాగా మీరు అలా దేన్ని అంటుకోకుండా అలా ఉంటారు. మట్టి దురదంతమంతా నా నెత్తి మీద. అవాడ ఎంతమంది పడిపోయారా మొన్న పౌర్ణమి రోజు? నేను ఎందుకు క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది? ఎక్కడ వాడు అక్కడ పడిపోతున్నారు. ఇట్లా 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 ఏం చేయను నేను పూజ పెట్టాను. అది చేస్తే తెల్లారి వాడు వచ్చి ఏమన్నాడు? మీరు పూజ మానేశారేంటి గురుగారు అన్నాడు. సో నింద ఎవరి మీద పడింది అంటే ఇది ఇప్పుడు అనవసరమైన విషయం అనుకో, చెప్తున్నా ఊరికి. అట్లా సరే వదిలేద్దాం. సర్వ చింతన వాడిది. మనస్సంబంధం చంద్రుడు, అహంకార సంబంధం రుద్రుడు. ఇది స్థానం. ఎవడనుకున్నావు? వేసేస్తా నిన్ను అని. తర్వాత బుద్ధి బ్రహ్మ. ఈ మొదలైన త్రివిధ తత్వాలతో ఆత్మకి సంబంధం లేదు. కంక్లూషన్ ఇది. కాబట్టి ఇప్పుడు ఇన్ని మాట్లాడుకుంటున్నాం మనం, కానీ వీటితో దేనికి ఆత్మకి సంబంధం లేదు. అది ఎల్లప్పుడూ విడిగా ఉంది, మూల కారణంగా ఉన్నది అంతే. ప్రకృతి నుండి మహత్తత్వం తయారవుతోంది, మహత్తత్వం. అలానే మహత్తత్వం నుంచి అహంకారం పుడుతోంది. ఇలానే అహంకారం గుణక్షోభం వలన పుట్టిన ప్రాకృతిక వికారాలు. అంటే ఎప్పుడైతే అహంకారం రెండు ఉన్నాయి నాన్న ఇక్కడ. ఈ అహం అంటేనేమో పరమాత్మ యొక్క స్వరూపమే. అది ఎల్లప్పుడూ నీలో ఏ విధమైనటువంటి వికారాలు లేకుండా
నేను నేను అహం 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 అనుకుంటూ ఉంది. అది నీ నిజస్వరూపం. అంటే అది తత్. మళ్ళీ ఇక్కడ రా, దీన్ని వదిలిపెట్టకండి, తత్వాన్ని వదిలిపెట్టద్దు, మీరు గట్టిగా పట్టుకోండి. ఇది తత్, అది చైతన్యానికి ప్రతీక కదా. కాబట్టి అది ఎప్పుడు కూడా అహం అహం, లేక నీకు తెలుగులో వచ్చే మాట మాట్లాడుకోవడం నేను 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 అంటూ ఉంటుంది. దానికి రూపము ఇవి ఏమీ లేవు, కేవలం ప్రజ్ఞ అలా చిత్ 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 అంటూ ఉంటుంది. ఓకే, అంటూ ఉంటే దాన్ని తీసుకొచ్చి ఎప్పుడైతే ఒక ఆకారంలో కూర్చోబెట్టామో తమ్ములో, ఈ తత్తొచ్చి తమ్ములో కూర్చుందో ఈ తమ్ముకి చలనం వచ్చింది. వచ్చిన తర్వాత ఏం చేసింది, అరే నేను అక్కడి నుంచి వచ్చానురా అనే జ్ఞానం మర్చిపోయింది. మర్చిపోయి ఈ తమ్మే నేను అనుకుని అహంకారం పెంచుకుంది. దీనికి వచ్చి ఈ 3 గుణాలు కలుస్తున్నాయి. శుద్ధ అహము అహంకారంగా మారిన తర్వాత దానికి ఈ 3 గుణాల ప్రభావం తగులుకునేప్పటికీ భూమి మీద నువ్వు ఎవరికి లెక్క చేయకుండా తయారై, సో నువ్వు వచ్చిన చోటు మర్చిపోయావు. ఇది జరుగుతుంది. ఓకేనా? ఇలానే అహంకార గుణక్షోభం, అహంకారము ప్లస్ గుణక్షోభం, ఆ గుణాల క్షోభం అంటే అటు ఇటు మారిపోవడం వలన పుట్టిన ప్రాకృతిక వికారాలు, అంటే ప్రకృతితో సంబంధమైనటువంటి వికారాలు, అంటే మార్పులు, ఇవన్నీ పుడుతున్నాయి. అహంకారంలో 3 భేదాలు, సాత్వికం, రామసం, రాజసం. ఈ అహంకారంలో మళ్ళీ 3, ఇదే 3 గుణాలు. ఓకే, తర్వాత ఈ అహంకారమే అజ్ఞానం. ఈ శరీరం నేను త్వంలో అజ్ఞానం, తత్ జ్ఞానం. అందుకే ఇందాక వాడు ఏమన్నాడు, తమ కృపా విశేషం వలన జీవికి జ్ఞానం కలుగుతోంది, తమ మాయ చేత జ్ఞానం హరించిపోతోంది. అనగా ఎవడైతే పుట్టిన తర్వాత త్వంలో ఉండిపోతున్నాడో వాడు మాయకు లోబడిపోతున్నాడు. కాబట్టి పరమాత్మ యొక్క ఉనికి, ఆయన స్పృహ వీడు కోల్పోతున్నాడు. అందువలన ఎప్పటికీ దూరం అయిపోతున్నాడు పరమాత్మకి, ఎప్పటికీ తెలుసుకోలేనంత దూరం జరిగిపోతున్నాడు. దానివల్ల ఏమవుతుంది, నీకు నువ్వు సృష్టి చేసుకుని కొన్ని కావాలనుకుని కొన్ని వద్దనుకుని మనసులో చేసావు కదా అహంకారంలో, ఆ వాటిని తీర్చుకోవడానికి మళ్ళీ నువ్వు జనన మరణ చక్రంలో పడుతున్నావు, జన్మలెత్తుతున్నావు. ఇది ఓకే. అహంకారమే అజ్ఞానం. ఇది సృష్టికి గల వైవిధ్య కారణం. సృష్టిలో వైవిధ్యం ఎందుకు ఉందంటే అహంకారానికి దానికి 3 గుణాలు ఈ అజ్ఞానంలో నేను పడదొస్తున్నాయి. దాన్ని దాటి నువ్వు యువతలకు రాలేకపోతున్నావు, తత్తులో ఉండడానికి ప్రయత్నం చెయ్యలేకపోతున్నాము. తర్వాత ఆత్మ జ్ఞాన స్వరూపం. ఇందాక చెప్పుకున్నాం కదా, ఆత్మకు దేనితోనూ సంబంధం లేదు, వివాదం అంతకన్నా లేదు, కేవలం అటు చూస్తూ ఉంటుంది అంతే. తర్వాత అస్తి నాస్తి అంటే ఉంది లేదు, సగుణం నిర్గుణం అంటే గుణాలతో కూడింది గుణం లేనిది, భావం అభావం అంటే ఒక భావం కలిగి ఉండడం, ఏ భావం లేకుండా ఉండడం అభావం. తర్వాత సత్యం మిథ్య, ఇది సత్యం అనుకుని తెలుసుకోవడం, ఇది మిథ్య అనుకోవడం. ఇవన్నీ కూడా ఈ మొదలైన రూపాలు భేదాలు కనిపిస్తున్న అన్నిటికీ మూల కారణం భేద దృష్టి, ఆత్మకి సంబంధం లేదు. ఇవన్నీ ఇప్పుడు నువ్వు మంచోడు, రాజు మంచివాడు అని నేను అంటున్నా అంటే నా దృష్టిలో నువ్వు మంచితనం కనపడింది. అదే భాస్కర్ ఉన్నాడు అనుకోండి, ఆడంత దొంగవాడు లేడు గురువుగారు, చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్తూ ఉంటాడని వాడు చెప్తాడు, వాడి అభిప్రాయం అది. ఎందుకని వాడి దృష్టిలో ఆ విధంగా ఉన్నాం. నిజానికి రాజులో ఏ మార్పు లేదు, మా అభిప్రాయాల్లో తేడా వచ్చింది. అర్థమైందా? పరమాత్మ కూడా అంతే. రైట్. భేద దృష్టి. ఈ వివాదాల వలన లాభం ఏమాత్రం లేదనేది నిస్సందేహం. కాబట్టి ఇది మంచిది, అది చెడ్డది, ఉన్నది లేదు, అదైంది ఇదైంది, ఇవన్నీ కూడా పనికిరాని పోసుకోలు కబుర్లు. ఉన్నది ఒకటే వస్తువు, దాన్ని తెలుసుకో, తత్తులో ఉండు, తత్త దగ్గరికి ప్రయాణం చేయి, వెళ్ళు, అంతే, దట్సాల్. తర్వాత ఇదంతా వ్యర్థం. వాద వివాదాల్లో పడి నా వాస్తవిక స్వరూప జ్ఞాన మార్గం నుండి
విముఖులు అవుతున్నారు. తత్తులోకి వెళ్ళటం మానేసి తొమ్మలో పడి కొట్టుకు వస్తున్నారు. చావండి, ఇంక మనం ఏం చేస్తాం? ఈ వాదాల నుండి వీరికి ముక్తి లభించేటట్లుగా లేదు. ఎందుకంటే ఎంతకాలం అయితే నువ్వు ఆ అహంకారాన్ని అజ్ఞానాన్ని విడిచిపెట్టకుండా ఉంటున్నావో వాదభేదాలు ఆటోమేటిక్గా వస్తాయి. నువ్వు చేసింది తప్పని ఒకడంటాడు, మంచిదని ఒకడంటాడు. వాడి అవగాహన ప్రకారం. నిజానికి ప్రపంచంలో మంచి లేదు, చెడు లేదు పరమాత్మ దృష్టిలో. ఆ స్థితికి నువ్వు ఎప్పుడు రాగలుగుతావు?